హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఐఐటి పాలక్కాడ్ ఇంటర్న్షిప్ తీసుకురావడం జరిగింది. సమ్మర్ ఇంటర్న్షిప్ 2025. ఈ ఇంటర్న్షిప్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే స్టైఫండ్ ఎంత వస్తుంది, సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ ఇంటర్న్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసినట్లయితే ఇండియన్ అండ్ ఫారెన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేసి సో మీరు డైరెక్ట్గా ఈ పోర్టల్కి రావచ్చు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ అండ్ ఫారెన్ నేషనల్స్. సో ఇది సమ్మర్ ఇంటర్న్షిప్ అన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి మీరు రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే ఇది అప్లై చేసుకోవచ్చు. 6 weeks లాంగ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇది. 6 weeks అయితే ఉంటుంది ఇది. సో హ్యాండ్ ఆన్ రీసెర్చ్ ట్రైనింగ్ విత్ వెరైటీ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనాలిసిస్ టూల్స్. ఎలిజిబిలిటీ చూసుకోండి, స్క్రీన్ పైన చూపిస్తున్నాను. సైన్స్, ఇంజనీరింగ్ అండ్ హ్యుమానిటీస్. The program is open to postgraduate students including 4th and 5th year students of integrated master's programs. Those who are in 3rd and 4th year of 4-year bachelor degree in engineering are eligible. అంటే 3rd year చదివే వాళ్ళైనా 4th year చదివే వాళ్ళైనా ఎలిజిబులే. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసే వాళ్ళైతే 4th year 5th year వాళ్ళు ఎలిజిబుల్ ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ది అప్లికేషన్ ఈజ్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఎట్ ద పోర్టల్ అవైలబుల్ ఎట్ ద హోమ్ పేజ్ ఆఫ్ ఐఐటి పాలక్కాడ్. సో ఈ హోమ్ పేజ్ యొక్క ఈ వెబ్సైట్లో మీకైతే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సెలెక్షన్ విల్ బి మేడ్ ఆన్ బేస్డ్ ఆఫ్ అకాడమిక్ రికార్డ్, యాప్టిట్యూడ్ ఫర్ రీసెర్చ్, అకంప్లిష్మెంట్ అండ్ ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్. సో మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి మీ అకాడమిక్ రిజల్ట్స్ని బట్టి సో సమ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు. ప్లీజ్ నోట్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. సో ఓన్లీ దోస్ హూ సాటిస్ఫాక్టరీలీ కంప్లీట్ ద ప్రోగ్రామ్ విల్ గివెన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్. అంటే మీరు సాటిస్ఫాక్టరీగా మీరు కంప్లీట్ ఇంటర్న్షిప్ చేస్తేనే మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 8,000 నుంచి 12,000 మీరు టోటల్ ఎంటైర్ పీరియడ్ ఉండే కనుక 12,000 వరకు ఇస్తారు. సో విల్ బీ ప్రొవైడెడ్ టు ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అంటే సెలెక్ట్ అయిన అందరికీ 12,000 వరకు అయితే ఇంటర్న్షిప్ స్టైఫండ్ లాగా వస్తుంది, ఫైనాన్షియల్ సపోర్టు. అకామిడేషన్ అండ్ అకామిడేషన్ ఆన్ ఏ షేర్డ్ బేసిస్ ఈస్ అవైలబుల్ ఆన్ క్యాంపస్. హాస్టల్ రూమ్ రెంట్ అండ్ అలాంగ్ విత్ మెస్ చార్జెస్ షుడ్ బి పేడ్ బై ద ఇంటర్న్ స్టూడెంట్స్. అంటే అకామిడేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మెస్ ఫీ అలాగే హాస్టల్ రెంట్ మీరైతే పే చేయాల్సి ఉంటుంది. Students from IIT Palakkad are not eligible to apply for summer internship program of the institute. Foreign nationals currently studying in Indian universities institutes will be treated on par with Indian nationals. సో ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైనా ఇండియాలో చదువుతున్న వాళ్ళైనా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అయింది January 29th ఓపెన్ అయింది. డెడ్ లైన్ వచ్చేసి February 25th వరకు ఉంది. డెడ్ లైన్ ఫర్ అదర్స్ అంటే స్టడీయింగ్ అబ్రాడ్ నేషనల్స్కి అయితే 25th వరకు ఉంది. సో అదర్స్కి అయితే 18th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు, March 18th వరకు. సెలెక్షన్ లిస్ట్ అనేది ఫారెన్ నేషనల్స్కి, ఫారెన్లో చదివే వాళ్ళకి March 11th రోజు మీకు సెలెక్షన్ రిజల్ట్ వస్తుంది. అలాగే మిగతా వాళ్ళకి April 8th సెలెక్షన్ రిజల్ట్ వస్తుంది. డెడ్ లైన్ టు కన్ఫర్మ్ పార్టిసిపేషన్ ఫర్ ఫారెన్ నేషనల్స్ అంటే మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి డెడ్ లైన్ అయితే March 18 వరకు ఉంటుంది ఫారెన్ వాళ్ళకి. ఒక నార్మల్ అదర్కి అయితే 15th వరకు ఉంటుంది, April 15th వరకు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది May 21st, ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేది July 2nd, 2025. ఈ గైడ్స్ అండ్ రీసెర్చ్ ఏరియాస్ అవైలబుల్ ఫర్ ఇంటర్న్షిప్ ఇన్ సమ్మర్ 2025. సో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీరు ఎలాంటి రీసెర్చ్ ఏరియాస్ అవైలబుల్ ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. సో మీ క్రియేట్ ఏ న్యూ అకౌంట్, ప్లీజ్ యూజ్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. సిస్టమ్ జనరేటెడ్ మెయిల్ వుడ్ బి సెండ్ టు ద ఐడి ఫర్ ఫర్దర్ స్టెప్స్.
సో ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేయడానికి అయితే. సో ఇన్ కేస్ ఆఫ్ నాన్ రిసిప్ట్ ఆఫ్ ఈమెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఈ మెయిల్కి అయితే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఏరియాస్ అవైలబుల్, ఏమేమి ఏరియాస్ అవైలబుల్ ఉన్నాయి అనేది అయితే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇందులో ప్రకారంగా మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. హౌ టు అప్లై అనే దానిపైన క్లిక్ చేస్తే సో మీరు ఎలా అప్లై చేయాలనేది అయితే ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇది అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.